అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం రండి. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. చదవబడిన లేఖనం మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈనాడు అనేక మందిని గమనించినప్పుడు చాలామంది పైకి భక్తి కలిగినటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. క్రైస్తవులందరూ క్రైస్తవులు కాదు అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే క్రైస్తవుల యొక్క లక్షణాలు, క్రీస్తు యొక్క లక్షణాలు వారిలో కనబడడం లేదు. ఇది చాలా విడ్డూరమైన విషయం, బాధ కలిగించేటువంటి విషయం. ఒక వ్యక్తి క్రైస్తవుడు ఎప్పుడవుతాడండి? కింద కామెంట్ చేయండి, లేదా మీ మనసులో అనుకోండి. యేసు రక్తమును ఆశ్రయించి క్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తీసం పొందినప్పుడు, మారు మనస్సు పొంది పశ్చాత్తాపపడి ప్రార్థించి ఎప్పుడైతే తను యేసు రక్తమును ఆశ్రయించి ప్రార్థించి బాప్తిస్మము పొందుతాడో ఆ రోజు నుండి అతడు క్రీస్తువానిగా పిలువబడతాడు, క్రైస్తవుడుగా పిలువబడతాడు. ఈనాడు కొంతమందిని నేను గమనిస్తూ ఉన్నాను. వారిలో తాతల కాలము నుండి, తండ్రుల సమయము నుండి, వారు పుట్టుకతో క్రైస్తవ కుటుంబములో నుంచి వచ్చి ఉండి వారికి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఈడు వచ్చినా సరే, వయస్సు పెరిగినా సరే వారు చర్చికి వెళ్తారు. వారింట్లో బైబిల్ ఉంటుంది. ఈస్టర్, క్రిస్మస్ ఇలాంటి పండుగలకు వారు సెలబ్రేట్ చేసుకుంటారు, అందులో పార్టిసిపేట్ చేస్తారు. ఏదైనా కూడికలో ఏర్పాటు చేసినప్పుడు దానికి సహకరిస్తారు. అయితే వారు బాప్తిస్మం పొందరు. వీరు నిజముగా క్రైస్తవులేనా అంటే వారు క్రైస్తవులు కాదు. ఎవరైతే నమ్మి బాప్తిస్మము పొందుతారో వారు మాత్రమే క్రైస్తవులు, వారు మాత్రమే క్రీస్తు వారు. పైకి క్రైస్తవులుగా కనబడిన వారందరూ క్రైస్తవులు కాదు. ఈ విషయం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. కొందరితో నేను మాట్లాడి చూశాను. ఏమండి, మీరు క్రైస్తవ కుటుంబంలోనే జన్మించారు కదా, మీరు బాప్తిస్మం పొందారా అంటే, నాకు అవసరం లేదు బాప్తిస్మం, నా హృదయం చాలా శుభ్రంగా ఉంది అని జవాబిస్తున్నారు. నేను చనిపోతే ఆ యేసుప్రభు దగ్గరికే వెళ్తాను, ఎందుకంటే నాలో ఏ లోపం లేదు అని తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నటువంటి కొందరు క్రైస్తవులను నేను చూశాను, వాళ్ళతో మాట్లాడాను. చాలా బాధేసింది. అయ్యో, వీరు లేఖనానికి చాలా దూరంగా ఉన్నారు, బైబిల్కి చాలా దూరంగా ఉన్నారు, మారు మనసుకు వీరు దూరంగా ఉన్నారు, బాప్తిసానికి దూరంగా ఉన్నారు. వీళ్ళని దేవుడు ఎలా కాపాడుతాడు? అగ్నిగుండం నుంచి, నరకం నుంచి. నేను క్రైస్తవుడును అని ఇల్లు మీద సిలువ, రెగ్యులర్గా చర్చికి వెళ్ళడం, మీటింగ్లకు డబ్బులు ఇవ్వడం, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్, ఈస్టర్ పండుగలకి వెళ్ళడం, దీనివల్లన రక్షణ వస్తుంది? కాదు కాదు, కానే కాదు. ఈ విషయం చాలామందికి అర్థం కావడం లేదు. ఇది చాలా బాధ కలిగించేటువంటి విషయం. అయితే ఈ విషయంలో మీకు తెలిసిన వారు, ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారా? వారితో చెప్పండి. నేను చెప్పాను, మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనస్సు పొంది క్రీస్తు రక్తమును ఆశ్రయించి ప్రార్థించి ముంచడం, నీటి బాప్తిసం పొందినప్పుడు మాత్రమే మీరు క్రైస్తవులుగా పిలువబడతారు. అప్పుడే మీకు రక్షణ అనేది కలుగుతుంది. అదర్వైజ్ మీరు రక్షణ పొందలేరు, మీరు నరకం వెళ్ళిపోతారు. జాగ్రత్త. ఎందుకు అంటే ఇది దేవుని మాటకు మీరు ఇంకా విధేయత చూపనే లేదు. మీరు జన్మ కర్మ పాపములు ఉన్నవారని దేవునితో మీరు సమాధాన పడనే లేదు. కనుక మీరు పరలోక రాజ్యం వచ్చే అవకాశం లేదు, నరకం వెళ్ళిపోతారు, జాగ్రత్త అని నేను హెచ్చరించాను. కొద్దిమంది నిజమే కదా, మాకు ఈ విషయాలు ఎవరు చెప్పనే లేదు, మాకు తెలియచేయనే లేదు, మేము క్రైస్తవ కుటుంబంలోనే జన్మించాం, క్రైస్తవులే తల్లిదండ్రులు, మాకు చిన్నతనం నుంచి అలాగే పెరిగాం,
30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చాయి. కానీ మాకెవ్వరు కూడా ఇంత స్పష్టంగా చెప్పనే లేదు విషయాన్ని, సువార్తను మేము ఇప్పుడే తీసుకుంటామని. అలా బాప్తిసం పొందినటువంటి వారు ఉన్నారు కొద్దిమంది, పొందకుండా చాలామంది ఉన్నారు. ఇది చాలా విడ్డూరం, ఇది బాధ కలిగించే విషయం. వారితో మాట్లాడినప్పుడు కొందరేమో మూర్ఖించి, ఇన్ని సంవత్సరాలు మేము బాప్తిసం లేకుంటున్నాము కదా, ఇప్పుడు తీసుకుంటే నామోషిగా ఉంటుందేమో, ఇప్పుడు తీసుకుంటే మా ఊర్లో వాళ్ళకు నేను లోకు అయిపోతానేమో అని ఉద్దేశంతో కూడా కొంతమంది బాప్తిసానికి దూరంగా ఉంటున్నారు. ముసలివారైపోయారు కొంతమంది అయితే, నేను చూశాను, ఇప్పటికీ ఉన్నారు. నాకేం అవసరం లేదు బాప్తిసం అంటారు, కానీ వాళ్ళు క్రిస్టియన్స్, నామకార్థ క్రిస్టియన్స్గా ఉండిపోతున్నారు. ఇది చాలా ఘోరమైన విషయం, చాలా బాధ కలిగించేటువంటి విషయం. భూమి మీద క్రీస్తు వారుగా పిలువబడి అనేకుల చేత, రేపు ఈ లోకము అంతమైన తర్వాత యేసు ప్రభు వచ్చి సంఘాన్ని తీసుకొని పోయినప్పుడు అక్కడ వీరు ఉండరు, అగ్ని జ్వాలల్లోనే ఉంటారు. పిలువబడింది క్రైస్తవులని, కానీ ఉండేది మాత్రం అగ్నిగుండంలో. ఎంత బాధాకరమైన విషయం ఇది. మనుషులందరూ నువ్వు క్రైస్తవునివి, క్రైస్తవునివి, క్రైస్తవునివి అన్నందుకు నరకం తప్పించుకొని పరలోకం వెళ్ళరు. క్రీస్తు రక్తంలో కడగబడి నమ్మే బాప్తీసం పొందినప్పుడు, దేవునికి విధేయత చూపెట్టినప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని దేవుడు అగ్నిగుండాన్ని తప్పించి పరలోకం తీసుకొని వెళ్తాడు. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్. ఇది అర్థము కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వీడియో చూస్తున్నటువంటి సోదరి సహోదరులారా, మీకు తెలిసిన నామకార్థ క్రైస్తవులు మీకు కంటపడినట్లయితే వారిని అడగండి, మీరు బాప్తిసం పొందారా? మీరు ఎప్పటి నుంచి క్రైస్తవులు? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడునని ప్రభువు చెబుతున్నాడు. నమ్మని వానికి శిక్ష విధించబడునని ప్రభువు చెప్తున్నాడు మార్కు సువార్త 16:16. మీరు నమ్మి బాప్తిసం పొందారా? పొందకపోతే మీరు బాప్తిసం పొందండి, మారు మనస్సు పొందండి, ప్రార్థన చేయండి, దేవుణ్ణి వేడుకోండి, దేవుని దగ్గర పశ్చాత్తాపపడండి అని చెప్పి వారికి విషయం అర్థము చేయండి. వారు అగ్నిగుండములో నుంచి తప్పించబడతారు, లేదంటే ఘోరమైనటువంటి ప్రమాదంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మనం ఏమి చేసినా ప్రయోజనం లేదు. గనుక వారు పైకి భక్తి గలవారి వలె ఉండి మరి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఈ గుంపులోకి చాలామంది వస్తున్నారు, చాలామంది ఉంటున్నారు. పైకి భక్తి, కానీ దాని శక్తిని ఆశ్రయించలేదు. మొండిగా ఎంత చెప్పినా వినకపోతే కూడా ఇంకా వాళ్ళని మనం వదిలేయడమే మిగిలింది. వాళ్ళని వదిలేయడం ఇంకేం చేయలేం. అలా కొంతమందిని అయితే నేను ఇక యేసయ్యా నువ్వే చూసుకో, వాళ్ళు చెప్పితే వినడం లేదు, మూర్ఖించి మాట్లాడుతున్నారని మరి కొందరిని పక్కన పెట్టడం జరిగింది. అలాంటి వారికి నువ్వు విముఖుడవై ఉండుము అంటున్నాడు. కనుక ఒకసారి మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో ఒకసారి మాట్లాడి చూద్దాం. కొత్త వాళ్ళకి, క్రీస్తు తెలియని వారికి సువార్త ప్రకటించాల్సిందే, అందులో అనుమానం లేదు. అవకాశం ఉన్నప్పుడల్లా వారికి సువార్త చెప్పాల్సిందే. వారి ఇష్టం, వారు నమ్ముతారు నమ్మరు, అది వాళ్ళ ఇష్టం. కానీ క్రైస్తవులుగా పేరు గాంచి, క్రైస్తవ కుటుంబాలుగా కొన్ని సంవత్సరాలుగా, తరాలుగా పిలువబడుతూ వారు ఇప్పటికీ బాప్తీసం పొందకుండా నిజమైన క్రైస్తవులే కాకుండా చెలామణి అవుతున్నా లేదా అలాగే జీవిస్తున్నటువంటి వారిలో మారు మనసు రావాలి. వారు ముందు రక్షణ పొందాల్సిన అవసరం ఉంది. వారు ముందు క్రీస్తు దగ్గరికి రావాలి. క్రీస్తు అనే పేరు తెలుసు, పదము తెలుసు, కానీ వారు క్రీస్తును అనుభవపూర్వకముగా ఇంకా తెలుసుకోలేదు. అలాంటి వారికి క్రీస్తును పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. గనుక అలాంటి వారు మీకు తారసపడితే వారికి మీరు సువార్త ప్రకటించండి. ఒక కొత్త వ్యక్తికి చెప్పడానికంటే వీరితో చెప్పడం సులువు, ఎందుకంటే వీరు ఆల్రెడీ క్రిస్టియన్సే, అలా పిలువబడుతున్నారు సమాజంతో. కాబట్టి అలా కొన్ని క్రిస్టియన్ గ్రామాలు ఉన్నాయి, క్రిస్టియన్ మెజారిటీ కలిగినటువంటి సిటీస్, విలేజెస్ ఉన్నాయి. అలాంటి వారికి ఈ యొక్క సమాచారం అవసరం. లేదంటే వారు రేపు అగ్నిగుండం వెళ్తారు, గొప్ప ప్రమాదము కదా. అందులో నుంచి తప్పించడానికి అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరినైనా లాగే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నాన్ని దేవుడు దీవించునుగాక. మరి అలాంటి వారెవరైనా ఉంటే వారి కొరకు ప్రార్థన చేద్దాం. మీరు అలాంటి వారికి సువార్త ప్రకటించాలనుకుంటే నేను మీ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను.
ఒకవేళ నిజముగా మీరే నామకార్థ క్రైస్తవులుగా ఉండి రక్షణ పొందకుండా ఉంటే ఇప్పుడే మీరు మారు మనసు పొంది మీకు తెలిసిన పాస్టర్ గారికి కాల్ చేసి వెళ్ళి కౌన్సిలింగ్ చేయించుకొని మీరు బాప్తిసం పొందాల్సిందే మనవి చేస్తున్నాను. నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు. ఎవరైనా పైకి భక్తి కలిగిన వారి వల్ల ఉండి యేసయ్యా నీ శక్తిని ఆశ్రయించిన వారు ఎవరైనా ఉంటే వారికి ఇప్పుడే మీరు మారు మనసు దయచేయండి. నిజముగా వారికి సువార్తనే తెలియక నామకార్థ క్రైస్తవులుగా ఉండి తాతలు తండ్రుల నుండి వారసత్వంగా వారు క్రైస్తవులు అయి ఉండి సువార్త నమ్మకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా, నీ రక్తాన్ని ఆశ్రయించకుండా, నమ్మి బాప్సం పొందకుండా ఉంటే వారిలో ఇప్పుడే గొప్ప మార్పు కలుగునుగాక. అలాంటి వారి జీవితంలో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. మరి అలాంటి వారికి సువార్త ప్రకటించడానికి ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి వారిలో అనేకులను మీరు ప్రేరేపించండి. మీరు కృప చూపి నడిపించండి. ఎంత చెప్పినా సరే వినకపోతే ప్రభా ఇంకా వారిని నీ చేతులకు వదిలేస్తున్నాం. ఇంకా వారితో సహవాసం చేయడం కూడా ప్రయోజనం లేదు. కనుక అయ్యా కొందరినైనా అలాంటి వారికి సువార్త చెప్పేటువంటి యోధులుగా మీరు తయారు చేయండి. అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అలాంటి వారికి నిజమైన సువార్తను ప్రకటించి రక్షణ మార్గంలోనికి నడిపించేటువంటి అనేక మంది సేవకులను, సువార్థికులను, సహోదరులను మీరు లేపండి, రేపండి. సహోదరి మనులను మీరు ఆ కార్యము చేయడం కొరకు మీరు నిలబెట్టండి. సువార్త ప్రకటించడానికి మీరు నిలబెట్టండి అయ్యా. అట్టి కార్యం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారిలో మీరు కొందరినైనా సిద్ధపరుస్తారని, ఒక్కరినైనా మీరు సిద్ధపరుస్తారని నమ్ముతూ విశ్వాసముతో ప్రకటిస్తూ మీరు కార్యం జరిగించమని వందనాలు, స్తోత్రం చెల్లిస్తాం. ఈ మాటలు విన్న తర్వాత మేము తప్పకుండా నీకు సాక్షులుగా జీవించే వ్యక్తులను తయారు చేయుదుముగాక. కొందరైనా సాక్ష్యము చెప్పుదురుగాక, రక్షణ పొందుదురుగాక, నరకాన్ని, అగ్నిగుండాన్ని తప్పించుకొందురుగాక. అట్టి కృప మీరు దయచేసి దీవించమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమెన్. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.